సరే, ఏపీపీఎస్సీ ఏఈ ప్రిపరేషన్ మొదలుపెడుతున్నారా? అయితే ఇది వినండి. ఇది ఇంకో స్టడీ ప్లాన్ కాదు. ఇది ఒక యుద్ధ ప్రణాళిక. మీ ప్రిపరేషన్లో ఉన్న గందరగోళాన్ని తీసేసి ఖచ్చితమైన విజయానికి దారి చూపే 175 రోజుల ఇంజినీర్డ్ బ్లూప్రింట్ ఇది. కేవలం కొన్ని నిమిషాల్లో ఈ పరీక్షను ఎలా ఛేదించాలో, ఎలా గెలవాలో చెప్పబోతున్నా. సో జాగ్రత్తగా వినండి. ఈ ఒక్క మాటని బుర్రలో గట్టిగా ఎక్కించుకోండి. సిలబస్ మారదు. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ పెద్దగా మారదు. మారాల్సిందేంటి అంటే మీ ఎగ్జిక్యూషన్, మీ క్రమశిక్షణ. ఈ మొత్తం ప్రయాణంలో మీ ఫోకస్, అదే మీ అసలైన ఆయుధం. చూడండి, ఏపీపీఎస్సీ ఏఈఈ ఎగ్జామ్ అంటే అదొక కొండ కాదు, అధిగమించలేనిది కాదు. అదొక ప్రాబ్లం, దానికొక సొల్యూషన్ ఉంది. కానీ ఆ సొల్యూషన్కి ఒక పద్ధతి కావాలి, ఒక ఖచ్చితమైన ప్లాన్ కావాలి. ఈ 175 రోజుల బ్లూప్రింట్ అదే ఆ ప్లాన్. గుర్తుపెట్టుకోండి, ఇది జస్ట్ ఒక సలహా కాదు, గెలవడానికి ఇదే దారి. అవును, సిలబస్ చూస్తే నిజంగానే భయం వేస్తుంది. చాలా పెద్దది కదా. కానీ దాన్ని గెలవడానికి ఒకటే ఒక సీక్రెట్ ఉంది. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా, రోజువారీ టార్గెట్లుగా విడగొట్టడమే. ప్రతిరోజు ఏం చేయాలో మనకి క్లారిటీ ఉందనుకోండి, అప్పుడు ఈ పెద్ద పర్వతం కూడా మెట్లెక్కినంత ఈజీగా అనిపిస్తుంది. ఏ ప్లాన్ వేసినా ఫస్ట్ స్టెప్ ఏంటి? మన టార్గెట్ ఏంటో పూర్తిగా అర్థం చేసుకోవడం. ఇక్కడ మన టార్గెట్, మన యుద్ధభూమి ఈ సిలబస్సే. సో మనం ఫీల్డ్లోకి దిగే ముందు ఈ సిలబస్ మ్యాప్ ఏంటో క్లియర్గా తెలుసుకోవాలి. ఓకే, మన యుద్ధభూమి మ్యాప్ ఇదే. చూడ్డానికి సింపుల్గా ఉన్నా ఇందులో 2 పెద్ద విభాగాలున్నాయి. ఒకవైపు జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ. మరోవైపు కోర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. అందులో మళ్ళీ 13 సబ్జెక్టులు. అసలు ఛాలెంజ్ ఏంటంటే ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేయడం. ఒకదాన్ని వదిలి ఇంకోదాన్ని పట్టుకుంటే కుదరదు. 2 సమాంతరంగా వెళ్ళాలి. మనమెంత గొప్ప ప్లాన్ వేసినా దాన్ని రోజు ఫాలో అవ్వకపోతే అదొక వేస్ట్ పేపర్తో సమానం. ఈ మొత్తం స్ట్రాటజీకి ప్రాణం, గుండెకాయ మన డైలీ ఎగ్జిక్యూషన్. ఇది ఒక రూల్. దీనిపై ఎలాంటి చర్చలేదు, దీన్నే మార్చడానికి వీల్లేదు, అంతే. సరే, మన రోజుని ఎలా విభజించుకోవాలి? ఈ చార్ట్ చూడండి, చాలా క్లియర్గా ఉంది. మొత్తం టైంలో 60% కోర్ ఇంజనీరింగ్కి. దీనికి చాలా ఫోకస్ కావాలి కాబట్టి పొద్దున్నే ఫ్రెష్ మైండ్తో దీన్ని పూర్తి చేయాలి. తర్వాత 20% జనరల్ స్టడీస్కి. ఇక మిగిలిన టైంలో 10% మెంటల్ ఎబిలిటీ, చివరి 10% ఆ రోజు చదివిందంతా రివిజన్ చేయడానికి. ఈ 60/20 రేషియో ఉంది చూసారా, అది మనకు బైబిల్ లాంటిది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చొద్దు. ఈ రూల్ మన ప్రిపరేషన్కి రాజ్యాంగం లాంటిది. వినండి, ఏదో ఒక రోజు హెల్త్ బాలేకనో వేరే పనిపడో చదవలేకపోతే పర్లేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 60/20 రేషియోని మాత్రం మార్చకండి. అలా చేశారంటే ఒక సబ్జెక్ట్కి ఎక్కువ టైమిచ్చి తెలియకుండానే సగం సిలబస్ని వదిలేస్తున్నట్టే లెక్క. ఇది చాలా డేంజరస్. ఓకే, డైలీ ప్లాన్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు కొంచెం పెద్ద పిక్చర్ చూద్దాం. అంటే ఈ 175 రోజుల్ని మనం ఓవరాల్గా ఎలా విడగొట్టామో చూద్దాం. ఇదొక పెద్ద ప్రయాణం. ఫౌండేషన్ వేయడంతో స్టార్ట్ అయ్యి ఫైనల్గా మన ఆయుధాలన్నింటికీ పదును పెట్టడంతో ఎండవుతుంది. ఈ చార్ట్ చూస్తే మన 175 రోజుల జర్నీ మొత్తం కనిపిస్తుంది. దీన్ని మనం 5 స్ప్రింట్లుగా విడగొట్టాం. ప్రతి స్ప్రింట్ 35 రోజులు. చూడండి ఇది ఎలా ప్రోగ్రెస్ అవుతుందో. బేసిక్స్తో మొదలవుతుంది, తర్వాత కోర్ సబ్జెక్టులలోకి వెళ్తుంది, ఫైనల్గా రివిజన్, మాక్ టెస్ట్లతో ముగుస్తుంది. ఇది యాదృచ్ఛికంగా వేసిన ప్లాన్ కాదు. ప్రతి స్టెప్ వెనుక ఒక లాజిక్ ఉంది. మన జర్నీ ఇక్కడ్నుంచే స్టార్ట్. ఫస్ట్ 35 రోజులు అంటే మొదటి స్ప్రింట్ మొత్తం ఫౌండేషన్స్ గురించే. ఎలక్ట్రికల్లో సర్క్యూట్స్, ఈఎం థియరీ లాంటి పిల్లర్స్, అటు జనరల్ స్టడీస్లో పాలిటీ లాంటి కీ సబ్జెక్ట్స్ అన్నీ ఇక్కడే కవర్ అవుతాయి. ఒక విషయం గుర్తుంచుకోండి, ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే పైన బిల్డింగ్ అంత గట్టిగా నిలబడుతుంది. సరే, మొదలు చూసాం కదా, ఇప్పుడు ముగింపు ఎలా ఉంటుందో చూడండి. చివరి స్ప్రింట్ అంటే డే 141 నుంచి 175 వరకు. ఇది చాలా చాలా ముఖ్యం. ఈ ఫేజ్లో ఒక్క కొత్త టాపిక్ కూడా టచ్ చెయ్యకూడదు. నో న్యూ మెటీరియల్. ఇది కేవలం మాక్ టెస్టులు రాయడానికి, మనం చేసిన తప్పుల్ని అనలైజ్ చేయడానికి, ఇప్పటిదాకా చదివినదంతా రివిజన్ చేసి గట్టిపరుచుకోవడానికి మాత్రమే. మన ఆయుధాలన్నిటికీ ఫైనల్ టచ్ ఇచ్చే టైమిది. మనం ఎంత పర్ఫెక్ట్ ప్లాన్ వేసినా మధ్యలో కొన్ని అడ్డంకులు రావడం సహజం.
కొన్నిసార్లు షెడ్యూల్ వెనకపడొచ్చు, లేదా చదివింది మర్చిపోతున్నట్టు అనిపించొచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ని డీల్ చేయడానికి కూడా ఈ ప్లాన్లోనే కొన్ని స్పెషల్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఇది అందరికీ వచ్చే కామన్ ప్రాబ్లం. హెల్త్ ఇష్యూస్ రావచ్చు, అనుకోకుండా ఎక్కడికైనా వెళ్లాల్సి రావచ్చు, కారణమేదైనా కొన్ని రోజులు చదవలేకపోయాం. ఇప్పుడేం చెయ్యాలి? వెనకపడ్డ షెడ్యూల్ని ఎలా కవర్ చేయాలి? కంగారు పడకండి, దీనిక్కూడా ఒక క్లియర్ స్ట్రాటజీ ఉంది. దీన్నే మనం టాపిక్ ట్రయాజ్ మ్యాట్రిక్స్ అంటాం. పేరు కొంచెం కొత్తగా ఉన్నా ఇది చాలా సింపుల్. ఎప్పుడైనా షెడ్యూల్ వెనకపడితే పానిక్ అవ్వకుండా దీని వాడాలి. ఫస్ట్, క్విక్ విన్స్ అంటే తక్కువ టైంలో అయ్యేవి. ద కోర్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ పైనే ఫోకస్ చేయాలి. తర్వాత బఫర్ టాపిక్స్ని జస్ట్ వేగంగా చూసేయాలి. ఇక టైం అస్సలు లేదంటే టైం ట్రాప్స్ అంటే ఎక్కువ టైం తీసుకునే టాపిక్స్ని పూర్తిగా వదిలేయాలి. ఇది కంగారులో తప్పులు చేయకుండా స్మార్ట్గా ముందుకు వెళ్లడానికి మనకున్నొక టూల్. చూడండి, చదవడం ఒక ఎత్తు అయితే చదివింది గుర్తుపెట్టుకోవడం మరో ఎత్తు. చాలామంది ఇక్కడే ఫెయిల్ అవుతారు. అందుకే ఈ ప్లాన్ కేవలం ఏం చదవాలో చెప్పే లిస్ట్ కాదు, మనం మర్చిపోకుండా మన మెమరీని పెంచడానికి సైంటిఫిక్గా డిజైన్ చేసిన సిస్టమ్ ఇది. ఈ గ్రాఫ్ చూడండి, దీన్ని ఎబ్బింగ్హాస్ ఫర్గెటింగ్ కర్వ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మనమేదైనా చదివిన తర్వాత రోజులు గడిచే కొద్దీ దాన్ని ఎలా మర్చిపోతామో ఇది చూపిస్తుంది. ఆ కిందకి వెళ్తున్న లైన్ చూసారా? కానీ మన ప్లాన్ అలా మర్చిపోనివ్వదు. సరైన టైంలో రివిజన్ చేయడం ద్వారా ఆ కర్వ్ని మళ్ళీ పైకి లేపుతుంది. ఆ పైకి వెళ్తున్న స్పైక్స్ ఉన్నాయి కదా, అవే మన రివిజన్ పాయింట్స్. దీనికి వెనకున్న మ్యాజిక్ ఏంటంటే ఈ 1721 ఫ్రేమ్వర్క్. అంటే ఏదైనా టాపిక్ చదివిన 7ో రోజు అంటే వీకెండ్లో ఆ వారం చదివిందంతా మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. అలాగే ప్రతి 21వ రోజు అంటే స్ప్రింట్ చివర్లో ఆ స్ప్రింట్లో చదివిందంతా ఒకసారి రివైజ్ చేయాలి. ఇది మన బ్రెయిన్లో ఇన్ఫర్మేషన్ని పర్మనెంట్గా స్టోర్ చేయడానికి డిజైన్ చేసిన ఒక పవర్ఫుల్ రివిజన్ ఇంజిన్. ఫైనల్గా ఈ 4 రూల్స్, వీటిని అస్సలు మర్చిపోవద్దు. నంబర్ 1, 60-20 రేషియోని ప్రాణంలా కాపాడాలి. నంబర్ 2, ఈ బ్లూప్రింట్ని ప్రింట్ తీసి మీ కళ్ల ముందు మీ డెస్క్ మీద అతికించుకోండి. నంబర్ 3, ఎప్పుడైనా వెనకబడితే వెంటనే ట్రయాజ్ మ్యాట్రిక్స్ వాడాలి. నంబర్ 4, చివరి 21 రోజులు ఓన్లీ రివిజన్, ఓన్లీ మాక్ టెస్ట్లు. అంతే, ఇవి మన రూల్స్, నో ఎక్స్క్యూజెస్. ప్లాన్ మీ ముందుంది, దారి క్లియర్గా ఉంది. ఇక ఆలోచించడానికి టైం లేదు, యాక్షన్లోకి దిగటమే మిగిలింది. మొదటి రోజు ఇప్పుడే మొదలుపెట్టండి.